హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సండే రోజు అయితే తెలిసిన అన్నయ్యది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంది. సో పెళ్లికి కుదరదని చెప్పి ఎంగేజ్మెంట్ కి ఖచ్చితంగా వెళ్ళాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా మార్నింగే 5:30కి లేసి ఫస్ట్ హెడ్ బాత్ అయితే చేసేసాను. హెయిర్ ఆరటానికి టైం పడుతుందని చెప్పి ఇంకా లెన్స్ పెట్టుకుందాం అని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇది మా అన్నయ్య ఎంగేజ్మెంట్ కి తీసుకున్నాను. ఎంగేజ్మెంట్ ఇంకా పెళ్లికి పెట్టుకుందాం అని చెప్పి చాలా ఉన్నాయి కదా అని చెప్పి ఈ ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకున్నాను. ఇంకా టైం 6:30 అలా అయిపోయింది అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. సికింద్రాబాద్ లో మాకు ట్రైన్ 8:10కి ఉంది. సో ఫస్ట్ ఆటో అయితే బుక్ చేసేసుకొని మెట్రో స్టేషన్ కి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ నుంచి మెట్రో ఎక్కి సికింద్రాబాద్ అయితే వెళ్తాము. ఇంకా మెట్రో అయితే చాలా ఖాళీగా ఉంది. కొంచెం మార్నింగే కదా, ఇంకా మా హస్బెండ్ అయితే తెగ తిరిగేస్తున్నారు. మెట్రో స్టేషన్ అంతా అయిందే అన్నట్టు. ఇంకా సికింద్రాబాద్ వచ్చేసి ఫస్ట్ టిఫిన్ అయితే తినేసాము. ఆ ముందు రోజు కూడా డిన్నర్ సరిగ్గా చేయలేదు. ఇంకా ఆకలేసేసింది ఫుల్ గా. ఇంకా దోశ ఇంకా ఇడ్లీ అయితే తినేసాం. ఇంకా అక్కడ ఒక ఆమె కూడా టిఫిన్ కావాలి అని అయితే అడిగారు. ఇంకా ఆమెకు కూడా ప్యాకెట్ ఇచ్చేసి ఇంకా మేము స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఆ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ కాబట్టి పెట్టేశారనమాట ఆల్రెడీ. ఇంకా మా కోచ్ ఎక్కడో చివరి ఉంది. వెతుక్కుంటూ వెళ్ళేసరికి నీరసం వచ్చేసింది నాకు. మా హస్బెండ్ అయితే మేకప్ ఏం చెరిపోకూడదని చెప్పి ఏసీ బుక్ చేశారు. అలా ఉంటది మరి. ఆయనతో నేను పడుకొని సైలెంట్ గా ఉంటే ఆయన అసలు ఉండలేరు. ఇంకా వినోదాన్ని అయితే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా క్యాబ్ లో రైల్వే స్టేషన్ కి వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు. ఈ అన్నయ్య కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. నాకు ఇక్కడ అయితే ట్రెడిషన్స్ అయ్యి చాలా బాగా నచ్చాయి. ఆంధ్ర సైడ్ ఒకలాగా, తెలంగాణ సైడ్ ఒకలాగా అయితే ఉన్నాయి. ఇంకా వాళ్ళు నన్ను ఎంత బాగా ట్రీట్ చేశారో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ నాకు తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం వాళ్ళని మీట్ అవ్వటం. బట్ వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో పర్సన్ లానే. యాక్చువల్లీ ఆ అన్నయ్య నన్ను చెల్లమ్మ అని పిలుస్తాడు. అలానే సేమ్ వాళ్ళ అక్క కానీ, వాళ్ళ వదిన, వాళ్ళ మమ్మీ, వాళ్ళందరూ కూడా అలానే ట్రీట్ చేశారనమాట. చాలా డేస్ తర్వాత కొంచెం ఎంజాయ్ చేసినట్టు అయితే అనిపించింది. ఇక్కడ మా హస్బెండ్ అయితే అన్నయ్యకి బిస్కెట్ వేసేస్తున్నారు. ఇద్దరికి పూజ అయితే అయిపోయింది. రింగ్స్ ఇంకా దండలు అయితే మార్చేసుకున్నారు. మేము కూడా వెళ్ళి బ్లెస్ చేసేసాం. వాళ్ళిద్దరు నేను చిన్నదాన్ని. సో ఇంకా మా హస్బెండ్ అక్షింతలు అయితే వేశారనమాట. ఇంకా ఆంధ్ర సైడ్ కన్నా ఇక్కడ కొంచెం వెరైటీగా ఏంటంటే మనం అమ్మాయికి మేకప్ కిట్ ఇస్తాము, ఇక్కడ అబ్బాయికి కూడా ఇచ్చారనమాట. కేక్ అవి కూడా కట్ చేపించాము. కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి. పైగా అందరికి కూడా వీడియోస్ లో కనపడటం ఇష్టం ఉండదు కదా, సో అందుకనే ఎక్కువగా కనిపించే క్లిప్స్ అవి ఏమీ పెట్టలేదు నేను. ఇంకా కేక్ కటింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే లంచ్ చేసాము. చాలా టైం అయిపోయింది లంచ్ చేసేసరికి. బట్ వాళ్ళైతే పాపం చాలా స్టిల్స్ అవి దిగారనమాట. ఈ ఎంగేజ్మెంట్ మ్యారేజెస్ అంటే సగ్గం ఈ ఫొటోస్ తోనే అయిపోతుంది కదా, బట్ దిగాలి. మళ్ళీ ఆ డేస్ అయితే అస్సలు రావు. వీళ్ళిద్దరూ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా.